హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మష్రూమ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. సో మనం దానికోసం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక సాల్ట్ వాటర్లో మొత్తం కరిగిపోవాలి. సో మొత్తం కరిగిపోయినాక మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక మష్రూమ్ తీసుకొని ఆ మష్రూమ్కి బాటమ్ అనేది మనం కొంచెం లైట్గా కట్ చేయాలి. కట్ చేశాక మనకి కింద నుండి కొంచెం అలా మనకి వీడియోలో చూపిస్తున్నట్లు లేయర్ లాగా మనం కొంచెం ఈజీగానే వచ్చేస్తుంది. అలా రిమూవ్ చేసేసుకోవాలి. పైన ఒక లేయర్ని రిమూవ్ చేసేయాలి. సో మనం అక్కడ బ్లాక్ కలర్లో ఉన్న పైన మట్టినంతా మనం ఆ లేయర్ ద్వారా మనం తీసేయచ్చు. సో మొత్తం రిమూవ్ చేసాక దాన్ని మనం ఇందాక తీసుకున్న సాల్ట్ వాటర్లో వేయాలి. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలి మిగతా అన్నిటికీ కూడా. సో మనం అన్నీ ఎట్లానే ఆ పైన బ్లాక్ కలర్లో ఉన్న స్కిన్ మొత్తాన్ని తీసేసి సాల్ట్ వాటర్లో పెట్టేసుకోవాలి. సో మనం సాల్ట్ వాటర్లో వేయడం వల్ల మనకి దాని మీద ఉన్న డస్ట్ అంతా మనకి బాటమ్కి చేరుతుంది. మనకి నెక్స్ట్ క్లీనింగ్ కూడా ఈజీగా అవుతుంది. సో చూసారు కదా, మనం అన్నీ అలా పీల్ చేసుకున్నాక వాటర్లో వేసి జస్ట్ అలాగా మిక్స్ చేయాలి. అప్పుడు మనకి పైన వాటర్ అనేది అటు ఇటు వెళ్ళి నీట్గా క్లీన్ అయిపోతుంది. అది సాల్ట్ వాటర్ కాబట్టి మనకి బ్లాక్గా ఉన్న మట్టి ఉన్న మొత్తం నీట్గా క్లీన్ అవుతుంది. సో ఒక 2 times అలా చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ వాటర్లో ఉన్న దాన్ని తీసి జస్ట్ అలా స్క్వీజ్ చేసుకుంటూ మనం ఇంకో బౌల్లో మంచి వాటర్ పెట్టుకొని అందులో వేయాలి. సో ప్రాసెస్ మొత్తం అన్నిటికీ అలానే చేయాలి. సో ఇప్పుడు అన్నీ మంచి వాటర్లో వేసాం కదా, ఇప్పుడు వాటిని కూడా ఒకసారి జస్ట్ అలాగా క్లీన్ చేసుకోవాలి. వీటిని కూడా మనం వాటర్ని స్క్వీజ్ చేసేసుకొని మనం వేరే దాంట్లో తీసేసుకోవడమే. సో ఇది మనం మష్రూమ్ని క్లీనింగ్ చేసుకోవడం ఇట్లాగా. సో ఇప్పుడు మనం దాన్ని కట్ చేద్దాం. చాలా సింపుల్గా కట్ అయిపోతాయి. మనకి ఎలాగైనా చేసుకోవచ్చు. హాఫ్ చేసుకోవచ్చు, స్మాల్ పీసెస్ చేసుకోవచ్చు, లేకపోతే 4 pieces చేసుకోవచ్చు. అది మన రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో, మష్రూమ్ క్లీనింగ్ అండ్ కటింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.